ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జీవించే మనము ఎన్నో ఆశలను కలిగి ఉంటాము. బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, సొంతంగా గృహం కలిగి ఉండాలని, సొంత కారు, ఆస్తులు, భూములు, పేరు ప్రతిష్టలు కలిగి ఉండాలని, పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలని, అందము, ఆరోగ్యము, ఇలా చెబుతూ పోతే ఎంతో ఉన్నతంగా జీవించాలని అనుకునేవారు ఎంతో మంది ఉంటున్నారు కదాండి. ఇలా బ్రతకడం కోసం ఎంతో కష్టపడతారు, శ్రమిస్తారు, ప్రయాసపడతారు. ఈ క్రమంలో దేవునిని నిర్లక్ష్యం చేస్తూ, ఆయన కార్యాలను అశ్రద్ధ చేస్తూ దేవుని మర్చిపోయే వారిగా ఉంటున్నాము. దేవుని చిత్తాన్ని జరిగించడానికి బదులుగా మన ఇష్టాలను, మన కోరికలను, ఆశలను నెరవేర్చుకుంటున్నాము. అయితే మనం ఒకటి గ్రహించాలి, లోకమును దాని ఆశయు గతించిపోవును అని. అవునండి, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు. మనం సంపాదించినవన్నీ మనతో ఎంతవరకు వస్తాయో తెలియదు. ఈ దినమే మనది, ఈ సమయమే మనది, ఈ క్షణమే మనదండి. తర్వాత ఏమి జరుగుద్దో, మనమేమైపోతామో, మన జీవితం ఎలాంటి మలుపు తిరుగుద్దో కూడా మనకు తెలియదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? అవునండి, లోకంలో ఎంత సంపాదించినా అది మనతో రాదు. దేవునిని ప్రక్కన పెట్టి దినదినము ప్రయాసపడి కష్టపడి సంపాదించినదంతా, కూడబెట్టినదంతా ఒకానొక దినాన గతించిపోవలసిందే. అయితే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచియుంటాడు. ఆనాడు పౌలు గారు తనకున్న సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా అది మనతో రాదు. ఇది మనకు శాశ్వతం కాదండి. పరలోకంలో సంపాదించే ధనమే మనకు నిత్యము నిలిచి ఉంటుంది. ప్రియ విశ్వాసి, రేపేమి సంభవించునో మనకు తెలియదండి. మన జీవం ఏ పాటిదో చెప్పండి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమండి మనము. కాబట్టి ప్రతి దినము దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ, నమ్మకంతో ఆయనను సేవిస్తూ, ప్రభు దృష్టికి నమ్మకస్తులంగా, యోగ్యులంగా ఆయన మాట వింటూ దేవుని చిత్తాన్ని చేసే వారిమిగా ఉంటే పరలోకంలో మన ఫలము అధికమవుతుంది. అలాగే దేవునికి ప్రార్థిస్తూ మన ప్రయత్నాలను, మన కార్యాలను చేస్తే అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా అని మనం ప్రయత్నించకుండా, పని చెయ్యకుండా ప్రార్థించడమే కాదు గాని ప్రార్థించాలి, ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనకు తన చిత్త ప్రకారం శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు. ఆనాడు కీర్తనాకారుడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియ విశ్వాసి, మన ప్రార్థన కూడా ఇలాగే ఉండాలండి. దేవా, నిరంతరము నీ చిత్తాన్ని జరిగించే హృదయాన్ని నాకివ్వు అని అడగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలను తీసుకొని ఎంతగా నష్టపోయిన సందర్భాలున్నాయో కదా మన జీవితంలో. వివాహ విషయంలో ఆయన చిత్తాన్ని అడగని వారు ఎంతో మంది. ఫలితంగా గొడవలు, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, విభేదాలు, విడిపోయిన పరిస్థితులు. అలాగే దేవుని చిత్తాన్ని తెలుసుకోక వెళ్ళిన ఇంటర్వ్యూలు, రాసిన పరీక్షలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ ట్రాన్స్ఫర్ విషయమై ఆయన చిత్తాన్ని అడిగావా? నీ బిడ్డలు ఏమి చదవాలో, ఏ స్కూల్లో జాయిన్ చెయ్యాలో, ఏ గృహంలో మీరుండాలో, ఇలా ప్రతి పనిలో ఆయన చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగుతూ జీవించావా? దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అని వాక్యం చెబుతుంది.
ప్రియ విశ్వాసి, ఈ దినము నుండి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం నువ్వు అలవాటు చేసుకో. ఆయన వాగ్దానం మీద ఆధారపడు. దేవుని మాట విను. ఆకాశం భూమి గతించినా నా మాటలు గతించవని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, లోకం వైపు చూడకు. లోకంలో ఉన్న వాటిని ఆశించకు. వాటి వలన మనకు శ్రమలే, దుఃఖమే. ప్రతి పరిస్థితిలో దేవుని వైపే చూస్తూ, ఆయననే ఆశ్రయిస్తూ, దేవుని మీద నమ్మకముంచి జీవించితే గొప్ప విజయాన్ని పొందుకుంటావు. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చును. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు లోకంలో నీ ఇష్టానుసారంగా బ్రతికింది చాలు. నీవు చేసిన పనులు, ప్రయత్నాలు చాలండి. ఈ దినము నుండి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయనకు ప్రార్థించి నీ పనులను ప్రారంభించు. నీ ప్రయత్నాలను చెయ్యి. తప్పకుండా గొప్ప విజయాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని కొరకై మాత్రమే నువ్వు జీవించినట్లయితే నిత్యత్వాన్ని నీ కొరకు సిద్ధపరచుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే దేవా, ఒకప్పుడు మేమైతే లోకం వైపే చూస్తూ, మనుషుల మీదనే ఆధారపడుతూ వారి సహాయాన్ని ఆశ్రయిస్తూ వచ్చాము తండ్రి. మీ చిత్తాన్ని నెరవేర్చని వారిమిగా, మీకు ప్రార్థించని వారిమిగా, ఆత్మీయ జీవితంలో నమ్మకస్తులంగా సాగలేని వారిమిగా ఉన్నాము దేవా. అయ్యా, మమ్మను క్షమించండి తండ్రి. ఈ దినము నుండి కేవలం మీ చిత్తాన్ని జరిగించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. మీ మీదనే ఆధారపడుతూ, మీకే ప్రార్థిస్తూ, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే వారిమిగా మేముండునట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండండి దేవా. ప్రియులందరినీ మీరు భద్రపరచండి దేవా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రవ్వా. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయుండండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, రకరకాల పనుల నిమిత్తం వేరే ప్రదేశాలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా. అయ్యా, ఎందరైతే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తొలగించండి దేవా. వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ఎందరు బిడ్డలైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలకు సర్వ సమృద్ధిని దయచేయండి ప్రవ్వా. వారి కుటుంబాలను దీవించండి, గృహాలను ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు, కొరతలు తీర్చండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల భయాల నుంచి దూరపరచండి దేవా. శత్రు భయాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలతో మీరుండండి దేవా. అయ్యా, ఈ దినము వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల పనులు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వారిని కోల్పోయి కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు మీ పరిచర్య చేస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, భద్రపరచండి, కాపాడండి. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. సంఘాలను మీరు దీవించండి తండ్రి. అయ్యా, విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మీకు మొరుపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. శ్రేష్టమైన ఈవులను వారికి అనుగ్రహించండి తండ్రి. అయ్యా, బిడ్డలు ఏ విషయంలో దుఃఖిస్తున్నారో, దేనిని బట్టి కలత
చెందుతున్నారో, ఎలాంటి విషయాలకు ఎటువంటి మనుషులకు భయపడుతున్నారో దయచేసి ప్రతి భయం నుండి, బాధ నుండి, వేదనల నుండి, నిట్టూర్పుల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల్ని మీరు కాపాడండి, క్షేమంగా వారి కుటుంబాలను భద్రపరచండి దేవా. ఈ సంవత్సరం అంతా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని అయ్యా ఈ సహవాసాన్ని మీరు దీవించండి దేవా. ఇందులో ప్రతి దినము నమ్మకంగా పాలు పొందుతున్న బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని అయ్యా మీరే మాకు తోడయ్యుండి, మీరే మమ్మను బలపరిచి స్థిరపరిచి మీ కృప చొప్పున కనికరించి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరు ఏ కష్టంలో ఉన్నారో, ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో, మీ అక్కరలేమిటో, మీకున్న కొరతలేమిటో ప్రతిదీ మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను. దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు. ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. మరి క్రొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలిభాగస్తులుగా ఉండండి. ప్రియ విశ్వాసి, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను, మీ ప్రతి పనిని, మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.